అన్నీ ఆయనకే కావాలి. ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు. మణివరం వస్తా ఓకే. అలాంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు. ఇంకో పక్క జగ్గాయిపేటలో ఉండే ఆయన ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మైలవరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూరులో రక్షణ నిధి కాదు, భక్షణ నిధి మొత్తం భూ సెటిల్మెంట్లు, రెవెన్యూ ఆక్రమాలు అన్నీ ఇనివే. ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరు తయారు చేశారు వీళ్ళని? ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి వాటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో, ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే చేలిపైకి చెప్పండి. ఒక్కొక్కరు అంటున్నారు 160 గెలుస్తా ఉంటున్నారు. ఎన్ని గెలుస్తామనేది కాదు, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి. 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసింది నేనే. అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి 3000 వచ్చేది. 250 ఇప్పుడు మాత్రం 3000 చేశాడంట. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు, దాన్ని పెంచింది నేను. మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పిట్లవారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను, ఎత్తి పొదుగులు చేయాలని చేస్తాం. వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు, కడతాం. నూజివీడులో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ తేవాలన్నారు, అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ ఏకొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి. చాలా